बल्ले 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 से शाबा शाबा से बल्ले बल्ले शाबा शाबा बल्ले बल्ले शाबा बल्ले शाबा शाबा से बल्ले बल्ले शाबा शाबा बल्ले बल्ले शाबा बल्ले వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ రాజా. పండు మీద ఉంటుంది తొక్క, చికెన్ కర్రీలో ఉంటుంది ముక్క, ఇక్కడ చాలా మంది వేసుకున్నారు చొక్క, నాకుంది కొంచెం తెక్క, ఇంకెందుకు ఆలస్యం మొదలెడదాం ఎక్స్ప్రెస్ రాజా ఇంచక్క. ఓకే, సో స్వాగతం, వెల్కమ్, వెరీ గుడ్. చూడ్డానికి ఆల్మోస్ట్ అందరు స్టూడెంట్స్ లాగే ఉన్నారు. మీ ఉద్దేశంలో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎక్స్ అంటే XYZ. ఏ అమ్మాయి అయినా అబ్బాయికి పడాల్సిందే, పడి తీరుతుంది, అది సృష్టి ధర్మం. కానీ పెళ్ళైన తర్వాత సీన్ రివర్స్ అయింది. ఆయన ఎన్ని బాధలు అనుభవించుంటే ఆ అద్భుతమైన విషయాన్ని పార్దాయ ప్రతిభ ఎంత చక్కగా చెప్పావు భయ్యా. ఓకే, పి ఫర్ పిల్లలు వీళ్ళ మాట వినకపోతే అక్కడనైనా సరే కట్టప్ప కత్తిలా వాడతారు. కట్టప్ప కత్తిలా వాడడం కాదమ్మా, నువ్వు ప్రభాస్ పొజిషన్ లో ఉంటావు, ఆయన గుండెలో పెడితే నువ్వు గాలిలో పెడతావు. ఓకే, ఆర్ ఫర్ రూలర్స్. పిల్లలు ఎంత తిప్పుకున్నా కంట్రోల్ చేసి రూల్ చేసేది అబ్బాయిలు. సో వీఆర్ ద రూలర్స్. అమ్మాయి కూడా పెళ్ళైందా? అలా అనుకుని బతికేయాలి అప్పటి వరకు నాలాగా. ఓకే, ఈ ఫర్ ఎదవలు. ఇలాంటి ఎదవలు మమ్మల్ని ఎదగనివ్వకుండా తొక్కేస్తుంటారు. ఎక్కడైనా ఇలాంటి ఎదవలు. అరే, వేపాకులో నిమ్మకాయలు తీసుకురండి రా. శాంతించు మాత, శాంతించు. వదిలే, పాపం చిన్నపిల్లలు తెలియదు వాళ్ళకి. ఎస్పర్ సీనియర్ సిటిజన్స్. వీళ్ళకి ఏం అక్కర్లేదు, పొద్దున్నే న్యూస్ పేపర్, రాత్రికి 2 పెగ్గుల పాలు, ఇంతకు మించి వీళ్ళకి ఇంకేం అక్కర్లేదు. ఏం పీక్తారు నాయన, ఇంకొన్నాళ్ళైతే నువ్వు కూడా అదే బ్యాచ్ లో జాయిన్ అవుతావు నాయన. ఓకే, ఇంకో ఎస్పర్ సోషల్ వర్కర్స్. అలా అనుకుంటాం కానీ సీనియర్ సిటిజన్ పడుకునే ముందు సోషల్ వర్కర్స్ ని కలవరిస్తూ పడుకుంటారు. సోషల్ వర్కర్స్ అంటే జ్యోతిలక్ష్మి, జయమాలిని, వీళ్ళంతా వాళ్ళ సోషల్ వర్కర్స్. ఆ జనరేషన్ సోషల్ వర్కర్సే. అబ్బా, మీరు మాత్రం జాన్ అబ్రహం, ఉతి తిరోచర్, ప్రభాస్ వాళ్ళు అనుకోగా తప్పులేంది. వాళ్ళు ఎవరి టేస్ట్లు వాళ్ళవి. సో ఎస్, నాకు అర్థమవుతుంది మీరు చెప్తుంటే. మీరంతా మాట్లాడుతుంది ఒక మొగుడు పెళ్ళం కాంబినేషన్ గురించి, అంతే కదా? వెరీ గుడ్. మా సుబ్బారావు కూడా పెళ్ళయింది, చాలా రోజులైంది అయ్యి. సో పాపం మనోడు ఆఫీస్ నుంచి వచ్చాడు, పడుకున్నాడు, అయిపోయింది. వాళ్ళ ఆవిడ మాత్రం ఏమండి ఏమండి అని. ఏమిటి అని. ఏంటో అండి, ఈ మధ్యన ప్రేమ తగ్గిపోయిందని. ఏం లేదు చెప్పు అంటే, ఇది వరకు మీరు చక్కగా నా చేయి పట్టుకునే వాళ్ళు అంటే, సరే అని చెప్పి ఇటు తిరిగి చేయి పట్టుకున్నా, ఓకే అని చెప్పి మళ్ళీ పడుకున్నాడు. ఏమండి, మీరు అప్పట్లో అయితే నా బుగ్గని ఇలా గిల్లేవాళ్ళంటే, ఏమిటి ఇప్పుడు గిల్లాలి అంతే కదా అని చెప్పి అందరూ గిల్లారు. ఏమండి, అప్పట్లో మీరు యాపిల్ కాయ కొరికి నాకు సగం ఇచ్చేవాళ్ళండి అంటే, ఛీ అని చెప్పి చిరాగ్గా లేచి నుంచున్నాడు. అదేంటండి లేచి నుంచున్నారంటే, ఆగు, ఇప్పుడు యాపిల్ కొరకాలంటే నేను వెళ్ళి పళ్ళ సెట్ పెట్టుకురావాలిగా. డెఫినెట్ గా మనకు కూడా చాలా సందర్భాల్లో ఇరిటేషన్ వస్తుంది. పరిస్థితుల ప్రభావం అలా ఉంటాయి అన్నమాట.
యూనో ఎంత చదివినా చదవమంటాం, ఎంత రాసినా పాస్ అవ్వకపోవడం, ఇలాంటి కొన్ని ఇరిటేషన్లు ఉంటాయి మన దగ్గర. ఇవి కాకుండా మనకి తోడు తాను దూరలేని సందర్భములు డోల్ అన్నట్టు గర్ల్ ఫ్రెండ్. సో ఇలాంటి క్లిష్ట పరిస్థితులు మీ అందరికీ కూడా ఉంటాయి కాబట్టి మీరు ఇరిటేట్ అయ్యే సందర్భాలు ఎలా ఉంటాయి? మంచి రసపట్టులో ఉన్నప్పుడు ఇరిటేషన్ తెప్పిస్తే ఇరిటేషన్ వస్తుంది. అంటే ఏంటి మేడం? అది అలా ఒక ఫీలింగ్ అంతే. నేను అవుతూ ఉంటాను, ఆగండి ఒక నిమిషం. రిజల్ట్స్ వచ్చే రోజు మా నాన్న పనులన్నీ మానేసి నా చుట్టూ తిరుగుతుంటే ఇరిటేషన్ వస్తుంది. ఇదేదో రాసినప్పుడు ఉంటే రిజల్ట్ అప్పుడు ఉంటదిగా. పని పట్టలేక కూర్చున్నప్పుడు పక్కింటి అంకుల్ వచ్చి ఏందమ్మా ఖాళీగా కూర్చున్నావు, ఈ చిల్లర తీసుకెళ్లి చెక్కడం తీసుకురా అన్నప్పుడు నాకు కోపం వస్తుంది. ఆయన నిన్నే ఎందుకు అడిగాడా అని ఆలోచిస్తున్నా. ఫ్రైడే రోజు కామన్ గా అందరు టిఫిన్ బాక్స్ లో పప్పు తీసుకుని వస్తాం. ఆఫ్టర్ లంచ్ అది తినేసి క్లాస్ మొత్తం కంపు కొడితే అప్పుడు ఇరిటేషన్ వస్తుంది. అదేంటమ్మా అంత మాట? ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఈస్ అన్ ఆపోజిట్ రియాక్షన్. నైట్ అందరు పడుకున్నాక ఇంటర్నెట్ లో ఆ వీడియోలు చూద్దామంటే ల్యాప్టాప్ లో ఛార్జింగ్ లేకపోతే ఫుల్ ఇరిటేషన్ వస్తుంది నాన్న. ముందే డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి కదా నాన్న. గర్ల్ ఫ్రెండ్ తోటి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ బాబు ఫోన్ చేస్తే పిచ్చ కోపం వస్తుంది. లేకపోతే ఏం చేయాలి? నువ్వు మాట్లాడుతుంటే పక్క నుంచి విసిన రిల్లా అంటే బాబు కూల్ డ్రింక్ అని తాగుతాడు. సులభ కాంప్లెక్స్ దగ్గర చిల్లర తీసుకునేటోడు అంటే కోపం వస్తుంది అన్న. ఇక్కడ వాడు అందరి దగ్గర 3 రూపాయలు తీసుకొని నా దగ్గర 5 రూపాయలు తీసుకుంటాడు. మరి నీ టైమింగ్ అలా ఉండుంటుంది, నేనేం చేయను. ఒక అమ్మాయిని బయటికి తీసుకెళ్దాం అనుకున్నప్పుడు అదే రోజు వాళ్ళ నాన్న కాలేజ్ దగ్గర డ్రాప్ చేస్తే ఇరిటేషన్ వస్తుంది. యాక్సిడెంట్ అయ్యి నేను రోడ్డు మీద పడున్నప్పుడు ఒక అబ్బాయి వచ్చి నాకు హెల్ప్ చేయకుండా ఐ లవ్ యూ అంటే చాలా ఇరిటేషన్ వస్తుంది. వాడి జీవితంలో ఎంత ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాడు. అమ్మాయి ఎన్నాళ్ళ నుంచి ఎత్తుకుతున్నాడు వాడి ఫ్రస్ట్రేషన్ పాడుగాను. ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతుంటే ఫ్రెండ్స్ కాల్ చేస్తూ ఉంటే ఇరిటేషన్ వస్తుంది. నువ్వు ఎగ్జామ్స్ ఏమిటి? సారీ స్టూడెంట్. యా స్టూడెంట్ భయ్యా. కరెక్టేలే, నువ్వు స్టూడెంటే కదన్నా. నేను కూడా స్టూడెంట్. నా బ్యాచ్. అలా అనుకోపోతే బతకలేవు. ఆ దేవుడు నువ్వేనయ్యా, మా కోసం పుట్టావయ్యా. ఫ్రెండ్ గారిని అమ్మాయికి లైన్ వేయరా అంటే ఆంటీకే లైన్ వేస్తున్నప్పుడు నాకు ఇరిటేషన్ వస్తుంది. మీరు లవ్ గురువు కూడానా? ఎగ్జామ్ లా మన దోస్తాడు 26 పేజీలు రాసి 26 మార్కులు కొడితే మనమేమో 34 పేజీలు రాసి 0 మార్కులు వస్తే ఇరిటేషన్ ఫీల్ అవుతుంది. 34 పేజీలు ఏం రాసావు భయ్యా? బాహుబలి 2 కథ కరెక్ట్ చేసినోడు కట్టప్ప అయి ఉంటాడులే. థ్యాంక్ యూ. ఇంట్లో ఎవరు లేనప్పుడు బాయ్ ఫ్రెండ్ ని ఫోన్ చేసి పిలుద్దాం అనుకుంటే ఎప్పుడు చుట్టాలు వస్తే ఇరిటేషన్ వస్తుంది. కంబైన్ స్టడీ చేసి లేట్ గా ఇంటికి వచ్చినప్పుడు ఫాదర్ అడిగే క్వశ్చన్స్ కి ఇరిటేషన్ వస్తుంది. కంబైన్ స్టడీస్ లో ఎవరెవరు ఉన్నారు అనేది ఇంపార్టెంట్. అందరూ ఉంటారు. మీరు బాగా చదువుకోవాలమ్మా. ఐఏఎస్ ఐపీఎస్ లాంటివి కాకుండా. ఓకే, థ్యాంక్ యూ. రాయల్ ఎన్ఫీల్డ్ కొనిస్తా అని ఊరించి బజాజ్ CD100 కొనిస్తే ఇరిటేషన్ వస్తుంది. టీవీలో ప్రదీప్ షో వస్తుంటే ఇంట్రెస్టింగ్ గా చూస్తున్న మా డాడీ వచ్చి ఛానల్ చేంజ్ చేయగానే ఇరిటేషన్ వస్తుంది. ఏంటి అంకుల్ ఎందుకు అలా చేస్తారు మీరు? చిన్న పసి హృదయాలను అర్థం చేసుకోరా మీరు? భయ్యా సెల్ఫీ ఎలా అడిగావు తెలుసా? స్కూల్లో చిన్నప్పుడు టీచర్ చెప్తారు, టీచర్ ఇంత సీరియస్ గా భయ్యా సెల్ఫీ అంటే దిగుదాం భయ్యా, ప్రాబ్లం లేదు. రోడ్ మీద వెళ్తుంటే అమ్మాయి అడ్రస్ అడిగి థ్యాంక్స్ అని అన్నప్పుడు ఇరిటేటింగ్ గా ఫీల్ అవుతాను. ప్రదీప్ షో చూసి ఇంటికి వెళ్తే మమ్మీ ఎందుకు లేట్ అయింది అంటే ఇరిటేషన్ వస్తుంది. అదేదో ఇంట్లో చూడొచ్చు కదా అని ఆవిడ బాధమ్మా. ఎగ్జామ్ హాల్ ఇంట్రెస్టింగ్ గా ఎగ్జామ్ రాస్తుంటే సార్ వచ్చి ఏం రాస్తున్నా అని అడిగినప్పుడు ఇరిటేషన్ వస్తుంది. అలాంటి ఎందుకు అడుగుతారు వాళ్ళు? చీటీ ఎక్కడ పెట్టామో చూసుకోవాలి, అది ఆ సబ్జెక్ట్ తో కాదో చూసుకోవాలి. చిట్స్ పెట్టాను నేను. మేము మస్తు చూసినాం ఇట్లాంటివన్నీ. అబ్బో, పేరెంట్స్ పక్కన ఉన్నప్పుడు మనకు తెలిసిన అబ్బాయి వచ్చి హాయ్ బేబీ హౌ ఆర్ యు అన్నప్పుడు ఇరిటేషన్ వస్తుంది. నువ్వు వెంటనే ఏమన్నా అంటే అవునా మీ బేబీ ఎట్టుంది అంకుల్ అని అనాలి వెంటనే.
అంకుల్ కాదు కదా, బాయ్ ఫ్రెండ్ కదా. నువ్వు సిగ్గుపడినప్పుడే అనుకున్నాను నేను. మొత్తం ఛార్జింగ్ పెట్టరే నీ బాడీకి వైర్లు లేదు. వైర్లు ఎక్కడెక్కడి నుంచో తిరుగుతున్నాయి. హెడ్ ఫోన్స్. ఓకే ఓకే ఓకే. నేను ప్రతిరోజు ట్రై చేసే అమ్మాయి మా ఫాదర్ ని చూసి నవ్వినప్పుడు నాకు ఇరిటేషన్ వస్తుంది. మామగారు అంటే భక్తి అయి ఉంటుంది భయ్యా. ఫర్ ఆల్ ద బ్యూటిఫుల్ లేడీ. సో మంచి పాట పాడొచ్చు. పాట రాదు. వస్తా మెల్ల తీసుకురా రమ్మను. మంచి సాంగ్ పాడు భయ్యా. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే, నీలా ఉంటుందే. అరే బీపీ టాబ్లెట్ తీసుకోండి. కానీ గబ్బర్ సింగ్ ఇలాంటిది ఒక సాంగ్ ఉండేది. ఇంట్లో బామ్మ మోడర్న్ డ్రెస్ ఎందుకు చుడిదారీస్ వేసుకోవచ్చు కదా అంటే కోపం వస్తుంది. అప్పుడు నువ్వు కూడా వేసుకో కదా అన్నాను. ఇప్పటి నుంచి డైలాగ్ చెప్దాం అనుకుంటున్నా, మైక్ ఇవ్వమంటే ఎవరు ఇవ్వట్లేదు. అందుకని అప్పటి నుంచి ప్రెస్టేజ్ వస్తుంది, నాకు ఇరిటేషన్ వస్తుంది. ఒక మైక్ ఆవిడ దగ్గర వదిలేండి, తాడేసి మెళ్ళేసి కట్టి వదిలేసి. ఇంకెవ్వరికి మైక్ ఇవ్వద్దమ్మా, నీ దగ్గర ఉంచుకో. హ్యాండ్ బ్యాగ్ లో పెట్టి తీసుకెళ్ళిపోను. నువ్వు మాత్రం ఇరిటేట్ అవ్వద్దు. ఎక్కువ ఉంది, వద్దు నాకు మైక్ అవసరం లేదు. అర్థం కాదు ఇంగ్లీష్ సినిమాని బాగా ఇంట్రెస్టింగ్ గా చూస్తే ఎవరిని వచ్చి ఛానల్ మార్చుంటే వాళ్ళని కొట్టాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఇచ్చోడా ఇంట్లో చూస్తే దొరికిపోతుంది. థియేటర్ లో చూసే ఎప్పుడైనా ఇంగ్లీష్ సినిమా, థియేటర్ లో ఇంగ్లీష్ సినిమా చూస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి భయ్యా. అందరు నవ్వినప్పుడు నవ్వేయాలి. ఓకే ఓకే అర్థమైంది. అందరు క్లాప్స్ కూడా లేకపోతే దొరికిపోతాం. వెరీ ఇంట్రెస్టింగ్ మూవీ అనాలి చివరిలో. తలస్నానం చేసి హెయిర్ ఆరేసుకుంటుంటే పక్కింటోడు ఆరేసుకుంటుంటే ఏమిటమ్మా హెయిర్ ని ఏం చేసావు చెప్పు, నిజం చెప్పు. జుట్టు ఆరబెట్టుకుంటుంటే పక్కింటోడు వచ్చి లైన్ వేస్తుంటే అప్పుడు ఇరిటేషన్ వస్తుంది. ఇదేమైనా చీర ఇంట్లో ఆరబెట్టుకోవచ్చుగా. ఐఎస్ మీ పేరు? అనుష. ఏ స్కూల్? స్కూల్ కాదా, కాలేజా? చెప్పండి. ఇంకెందుకు ఆపుతారు, ఇంకా అరుస్తారు వాళ్ళు. యా ప్లీజ్ ప్లీజ్ చెప్పండి. సూపర్, వెరీ గుడ్. కూర్చో. కాలేజ్ బంక్ కొట్టి సినిమాకి వెళ్దాం అనుకుంటే గేట్ బయట వాచ్మెన్ ఆపేస్తే ఇరిటేషన్ వస్తుంది. అయ్యా అయ్యా, ఎట్లా బంక్ కొడతారు మీరు? బ్యాగ్ తీసుకొని బయటికి వెళ్ళి స్టెప్స్ దిగి వెళ్ళిపోతాం. బ్యాక్ గేట్ గానీ క్యాంటీన్ దగ్గర గానీ అలాంటి సీక్రెట్ ఏం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోవడమే. డైరెక్ట్ మెయిన్ గేట్. ఏ కాలేజ్ అమ్మా? హిందూ కాలేజ్. హిందూ కాలేజా? నీ పేరు? కళ్యాణి. ఏం చదువుతున్నావు? డిగ్రీ సెకండ్ ఇయర్ బీకామ్. బీకామ్ ఏ బ్రాంచ్? జనరల్స్. ఏం పేరు అన్నావు? కళ్యాణి. సార్ ప్రిన్సిపల్ గారు బీకామ్ జనరల్ సెకండ్ ఇయర్ చదువుతున్న కళ్యాణి బంక్ కొడుకున్నప్పుడు వాచ్మెన్ ఆపుతున్నాడండి సార్. ప్లీజ్ చేంజ్ ద వాచ్మెన్. ఇంకా నీకు ప్రాబ్లమే ఉంటదమ్మా. థ్యాంక్ యూ ప్రదీప్, థ్యాంక్ యూ. నువ్వు రేపటి నుంచి చూద్దుగా నా మారుతలా ఉంటుందో. చాలా మంచోరు మా ప్రిన్సిపల్. నీ పక్కన గ్యారంటీ వాచ్మెన్ కూర్చోబెడతాడు ఆయన. భయ రాక మూడొచ్చి పుస్తకం పట్టుకొని చదువుతుంటే కరెంట్ పోతే ఇరిటేషన్ వస్తుంది భయ. ప్రకృతికి కూడా ఇష్టం లేదు భయ్య ఆ దారుణం చూడడం. కొన్ని అలా ఆపుతూ ఉంటే మనం అర్థం చేసుకోవాలి, సిగ్నల్స్ అది. షో ముగిసే లోపు మీరు మిగతా వాళ్ళని స్టేజ్ మీద పిలిచి నన్ను పిలవకపోతే మీ మీద నాకు కోపం వస్తుంది. అయితే ఎవరిని పిలవలే. ఓకే సూపర్. సో చాలా కబుర్లు చెప్పారు, సరదాగా ఒక గేమ్ ఆడదామా? రెడీ? సో ఈ గేమ్ ఆడడానికి ఎవరిని పిలుద్దాం? మంచి రసపట్టులో ఉన్నప్పుడు ఇరిటేషన్ తెప్పిస్తే ఇరిటేషన్ వస్తుంది. పని పట్టలేక కూర్చున్నప్పుడు పక్కింటి అంకుల్ వచ్చి ఏందమ్మా ఖాళీగా కూర్చున్నావు, ఈ చిల్లర తీసుకెళ్లి చెక్కడం తీసుకురా అన్నప్పుడు నాకు కోపం వస్తుంది. నైట్ అందరు పడుకున్నాక ఇంటర్నెట్ లో ఆ వీడియోలు చూద్దామంటే ల్యాప్టాప్ లో ఛార్జింగ్ లేకపోతే ఫుల్ ఇరిటేషన్ వస్తుంది అన్న. ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతుంటే ఫ్రెండ్స్ కాల్ చేస్తూ ఉంటే ఇరిటేషన్ వస్తుంది. నువ్వు ఎగ్జామ్స్ ఏమిటి? సారీ స్టూడెంట్. యా స్టూడెంట్ భయ్యా. కరెక్టేలే, నువ్వు స్టూడెంటే కదన్నా. నేను కూడా స్టూడెంట్. నా బ్యాచే. అలా అనుకోపోతే బతకలేవు. ఫ్రెండ్ గారిని అమ్మాయికి లైన్ వేయరా అంటే ఆంటీకే లైన్ వేస్తున్నప్పుడు నాకు ఇరిటేషన్ వస్తుంది.
ఇంట్లో ఎవరు లేనప్పుడు బాయ్ ఫ్రెండ్ ని ఫోన్ చేసి పిలుద్దాం అనుకుంటే ఎప్పుడు చుట్టాలు వస్తే ఇరిటేషన్ వస్తుంది. టీవీలో ప్రదీప్ షో వస్తుంటే ఇంట్రెస్టింగ్ గా చూస్తున్న మా డాడీ వచ్చి ఛానల్ చేంజ్ చేయగానే ఇరిటేషన్ వస్తుంది. ఏంటి అంకుల్ ఎందుకు అలా చేస్తారు మీరు? ఇంట్లో బామ్మ మోడర్న్ డ్రెస్ ఎందుకు చుడిదారీస్ వేసుకోవచ్చు కదా అంటే కోపం వస్తుంది. అప్పుడు నువ్వు కూడా వేసుకో కదా అన్నాను. తలస్నానం చేసి హెయిర్ ఆరేసుకుంటుంటే పక్కింటోడు భయ రాక రాక మూడొచ్చి పుస్తకం పట్టుకొని చదువుతుంటే కరెంట్ పోతే ఇరిటేషన్ వస్తుంది భయ. దమ్మా కోపడదా. సో మీ నలుగురు ఆడాల్సిన ఆట ముందుగా మీరిద్దరు ఆడతారు, వీళ్ళిద్దరు చూస్తారు, తర్వాత మీ ఇద్దరు కంటిన్యూ చేస్తారు. ఓకే, మీరిద్దరు హ్యాపీగా ప్లీజ్ బి సీటెడ్, టేక్ యువర్ పొజిషన్. ఎస్, హ్యాపీగా అలా కూర్చుని అన్న ఇంకా ఏం చెప్పకుండానే డౌట్లు వచ్చాయి నీకు. ఇది దిల్ సినిమాలో వేరు మాధవ్ టైప్. సార్ నన్ను ఆన్సర్ చెప్పకుండా మీరు క్వశ్చన్ అడుగుతారు. అప్పట్లో బుట్టో ఇప్పుడు ముసరం. సో ఎస్, ఆ బొచ్చుతో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు, దాని నుంచి లేవకూడదు. వెళ్తున్న దారిలో ఆ బాల్ ని ఆ బొచ్చుతో హ్యాండిల్ చేసుకుంటూ తీసుకెళ్ళాలి. అది మీ 2 legs మధ్యలో ఆ బొచ్చు దారిదాపుల్లోనే ఉండాలి ఆ బాల్. అది ఎటైనా వెళ్తుంటే దాని వెనకాల మీరు వెళ్ళాలి. దాన్ని మొత్తం ట్రాక్ తీసుకొచ్చి దాన్ని ఆ రింగ్ లోకి తీసుకెళ్ళాలి. రెడీ? 3, 2, 1 గో. కూర్చో, లైట్ గాల్లో కూర్చోబోయా, గాల్లో కూర్చో, గాల్లో 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 ఉండు, గాల్లో 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 ఆ గాల్లో గాల్లో ఉండాలి. ఆవిడ చూడు ఆడేసుకుంటారు. అమ్మ ఆగమ్మా, అరే ఇంకో బొచ్చిరా. నువ్వు భోజనాన్ని కూర్చున్నట్టు కూర్చోకు, అలా కూర్చున్నట్టుగా అలా లైట్ గా. ఓకే, డార్లింగ్ తొందరగా టైం అవుతుంది. డోంట్ గివ్ అప్ అసలు వదలొద్దుగా. సరే ఓకే, వెళ్దాం, టైం అప్. చాలా బాగా. ఒక రౌండ్ పూర్తి చేసే లోపల ఒక బొచ్చు ఇరిగిందంటే నీ మానసిక ఆందోళన నాకు అర్థం అవుతుంది. ఏం ప్రాబ్లం, మార్నింగ్ 2 tablets వాడితే తగ్గిపోతున్నా. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఇద్దరు భయ్య టబ్బు పరిస్థితి అర్థమైంది కాబట్టి అలా కూర్చున్నట్టుగా అలా అలా గాల్లో ఉండాలి. ఓకే, వెరీ గుడ్. మీరిద్దరు ఇటు, మీరిద్దరు అటు. 3, 2, 1 గో. భయ్యా టబ్బుకి ఏమైనా నేను కృష్ణనగర్ పంపిస్తా. వాళ్ళతో ఆడతావేంటి భయ్యా? ఏంది ఫుట్బాల్ ఆడుతున్నా? అమ్మా నువ్వు బ్యాక్కి కూర్చోమా. అమ్మా బాలేది. 5 ఏమయ్యా లింగం, నీ వల్ల ఏమయ్యా లాభం? సో చాలా అద్భుతంగా ఆడారు, నలుగురు చాలా బాగా ఆడారు. ఒక గేమ్ ని ఎలా నాశనం చేయొచ్చు అనే కాన్సెప్ట్ మీద వాళ్ళు లైవ్ డెమో చూపించారు మనందరికి. థ్యాంక్ యూ సో మచ్ నలుగురికి, వెల్ ప్లేడ్. సూపర్, చాలా కష్టపడి ఆడారు, అద్భుతాలు సృష్టించారు. నేను మీ అందరి తెలివితేటలు చూసి చాలా గర్వించాను, ఎందుకంటే నన్ను మించున్నారు కదా మీరంతా.
మీ తెలివితేటల గురించి తెలుసుకోవడానికి ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ వస్తున్నారు అండ్ వాళ్ళు కూడా మీతో సరదా కాసేపు కబుర్లు చెప్తారు. వాళ్ళ గురించి కూడా మనం సరదా కొన్ని విషయాలు తెలుసుకుంటాం. సో ఈ రోజు మా ఈ ఎక్స్ప్రెస్ రాజాలో అతి త్వరలో రిలీజ్ కాబోతున్న ఒక మూవీ హీరో హీరోయిన్ ఈ రోజు మన షోకి. సో జాయిన్ యూర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ సోనియా అండ్ పవన్. వెల్కమ్ సోనియా అండ్ పవన్, వెల్కమ్. సో హ్యాపీ టు సీ యూ గైస్ అండ్ చాలా ఆనందంగా ఉంది. అండ్ కొత్త సినిమా, కొంచెం టెన్షన్ లో ఉన్నారు కదా? No, actually, I'm actually looking forward to it. Okay. Tension నాకు లేదు అంటే నేను ప్రొడ్యూసర్. అంటే మనం ఎలా చేసాం, ఎలా ఉండబోతోంది, స్క్రీన్ మీద ఎలా ఉంటుందని తప్పకుండా ప్రతి యాక్టర్ కి కొంచెం లోపల ఆ బటర్ఫ్లైస్ అన్ని అటు ఇటు తిరుగుతూ ఉంటాయంటగా. No, I'm actually very happy. అంటే డబ్బింగ్ చేసినప్పుడు చూసాను కదా, it's turned out really well and you know the cameraman and music director చాలా వాళ్ళు చేయగలిగిన దానికన్నా లైక్ ఇఫ్ ద ప్రోడక్ట్ వాజ్ 1 rupee వాళ్ళు చేసే ఎఫెక్ట్స్ తోటి దే టేకెన్ ఇట్ టు ది లెవెల్ ఆఫ్ 10 or 15 rupees, so it's very nice. సో అందుకని ఐఎమ్ లిటిల్ కాన్ఫిడెంట్. డెఫినెట్ నేను చెప్పినట్టే చేశారు కాబట్టి నిజంగా. అండ్ వెల్కమ్ బ్రదర్, వెల్కమ్. అండ్ ఇంకా బోలెడు విషయాలు మాట్లాడుకోవాలి మనం. ప్లీజ్ కూర్చోండి. గురువు గారు స్క్రీన్ నేమ్ కూడా పవన్ ఏనా? ఎస్. సో ఇంతకు ముందు కూడా మీరు యాక్ట్ చేశారు అని చెప్పారు. వసరామలో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాను. ఓకే. హ్యాపీనెస్ హీరోయిన్ గా పెట్టుకుని హ్యాపీగా జర్నీ సాగిపోవాలనుకుంటున్నాండి. జూనియర్స్ సీనియర్స్ ని క్వశ్చన్ చేయకూడదు ఎప్పుడు, కాబట్టి మనం అస్సలు క్వశ్చన్ చేయకూడదు. సో ఆవిడ గైడెన్స్ లో మీరు యాక్టింగ్ ఎంత బాగా చేశారు? You make me sound like Savitri garu. I'm flattered about that, but ఆవిడ గైడెన్స్ లో అంటే మీరు నాకంటే 5-6 years పెద్ద ఉంటారు అంతేగాని. మీ ఏజ్ ఏంటి? ఒక 45 ఉంటుందా? నేను 16. ఆ టైంలో ఆధార్ కార్డు పోయింది. దాని తర్వాత సో ద టైటిల్ ఆఫ్ ద ఫిలిం చిన్న చిన్న ఆశలు నాలో రేగినాయి. ఆవిడ వల్లేనా? అవునండి. వెరీ గుడ్. సో ఇట్స్ లవ్ స్టోరీ. Yes. సో కథ విన్న తర్వాత ప్రాజెక్ట్ ఇలా ఉండబోతుందని తెలిసినప్పుడు నిజంగా చాలా ఎక్సైటింగ్ గా ఉంటుంది. సో డైరెక్టర్ చెప్పిన ఆయనకు వచ్చిన ఆ డ్రీమ్ ని ఒక స్క్రీన్ మీద చూపించడానికి వాళ్ళందరూ పడే కష్టాన్ని మీరిద్దరూ క్యారెక్టర్స్ ప్లే చేస్తున్నారు. మీకు అలాగా బయట ఎవరినైనా చూసినప్పుడు చిన్న చిన్న ఆశలు ఏమైనా రేగాయా? చాలా అమ్మాయిలని ప్రపోజ్ చేయాలనుకుంటాను, కానీ అంత డేర్ ఒప్పుకోదు. ఓకే. సో ఈ సినిమా గురించి మనం ఇంకొన్ని విషయాలు మాట్లాడుకునే ముందు ఇక్కడ మా గురువులు చాలా మంది ఉన్నారు. ఊరికే అన్నాను, సీరియస్ తీసుకోకండి. సో వీళ్ళతో ఇందా నుంచి చాలా డిస్కషన్స్ చేస్తున్నాను అనమాట. ఇందాక ఏం ప్రశ్న అడిగాను? ఇరిటేషన్ వస్తే ఏం చేస్తారు? వెరీ గుడ్. పోనీ అదొద్దు, ఈసారి నుంచి ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మీరు ఏం చేస్తారు? ఫస్ట్ వీళ్ళతో స్టార్ట్ చేస్తాం. సో మేడం గారు, మిమ్మల్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే మీరు ఏం చేస్తారు? కరాటే కుంఫు లాంటి వచ్చా? ఆల్ ది బెస్ట్ భయ్యా. ఆవిడ యాక్షన్ పొజిషన్ అని మారిపోతుంది. అంటే నాకు జస్ట్ కిక్ బాక్సింగ్ తెలుసు అనమాట. అది జస్ట్ కాదమ్మా, అది కిక్ బాక్సింగ్. అది అంటే మా జిమ్ ట్రైనర్ చెప్పారు, మీ కిక్ చాలా పవర్ఫుల్ ఉంది, ఎవరైనా రిసీవింగ్ ఎండ్ లో ఉన్నారా అంటే ప్రస్తుతానికి ఇప్పుడు ఎవరు లేరండి అని చెప్పాను. ఇదే నెరేట్ చేస్తాను అనమాట, ఎవరైనా నన్ను చాలా బాగా డిస్టర్బ్ చేస్తే. అసలు చేయంగా ఇంత క్లారిటీగా చెప్పాక అసలు అదే మా జాగ్రత్తలో మేము ఉండవా ఏంటి? సో ఎలా కిక్ బాక్సింగ్ నేర్చుకున్నారు కాబట్టి ఏదైనా నెక్స్ట్ యాక్షన్ ఫిల్మ్ ఏమైనా చేద్దాం అనుకుంటారా? స్క్రిప్ట్స్ వింటున్నాను యాక్చువల్లీ. డెఫినెట్లీ చేయండి, చాలా బాగుంటుంది మీరు చేస్తే. ఒక బ్యూటిఫుల్ హీరోయిన్ యాక్షన్ సీన్స్ చేస్తుంటే నాకు కూడా బ్యూటీ విత్ బ్రెయిన్స్ కదా.
అసలు ఇప్పుడు బ్యూటీ విత్ మజిల్ బాడీ. అరే ఇది తుడిచేసి అది పెట్టుకోండి అన్న. ఆవిడకి ఎవరైనా డిస్టర్బ్ చేస్తే కిక్ బాక్సింగ్ చేస్తారంట. గురుగారు బ్రేక్ లేకుండా సీరియల్ చూపిస్తారండి వాళ్ళకు. ఇంటర్వ్యూలు ఉండదా సార్? ఇంటర్వ్యూలు ఉండదా సార్? ఉన్నాయండి. ఎస్ మీరు చెప్పండి, మిమ్మల్ని ఎవరైనా డిస్టర్బ్ చేస్తే? అలాంటి ఎదవని కన్నందుకు వాళ్ళ డాడీ ఫోన్ చేసి తిట్టాలనిపిస్తుంది కానీ నాకు బూతులు రావు. అరే వేపాకులో కరివేపాకులు తీసుకురండి ఇవిడికి. ఇంగ్లీష్ లో అర్థం కాని బూతులని తిట్టేసి అవి సినిమా పేరుగా గూగుల్లో సెర్చ్ చేసి చూడని చెప్తా. నాకు ఇంగ్లీష్ రాదు అని వెళ్ళిపోతాడు. వీడియో పుల్రాజా అని ఫోటో తీసి ఫేస్బుక్ లో పెడతా భయ. ప్రదీప్ సెల్ఫీ ఇస్తా అంటే డైలాగ్ చెప్తా. డైలాగా? సెల్ఫీ వన్ డైలాగ్. వన్ డైలాగా? వాటా సిస్టమా? నన్ను ఎవరైనా డిస్టర్బ్ చేస్తే కామెడీ మూవీ అని హారర్ మూవీ చూపిస్తా. అరే ఆ ఫోటో డిలీట్ చేశారా? ఏదో సాయి కుమార్ రీన్ లో పెద్ద డైలాగ్ చెప్తారు అనుకున్నా. నేను కొత్తగా బైక్ తీసుకున్నప్పుడు ఎవడైనా వెనకాల కూర్చున్నప్పుడు అట్లా గారా ఇట్లా నడపాలి అన్నప్పుడు వాడిని లార్కేజ్ గుద్దేస్తా. పాపం లారీ అన్యాయం చేసిందే. ఎవరైనా బాత్రూమ్ లో లండన్ పోతుంటే వాటర్ ట్యాప్ కట్ చేసేస్తా. నువ్వు ఇందాక ఆట ఆడుతున్నప్పుడే అనుకున్నా, తప్పు ఇరిగినప్పుడే నాకు అర్థమైంది. రాసుకునేటప్పుడు ఎవరైనా డిస్టర్బ్ చేస్తే పెన్ను తీసుకొని కసకస ఒడిచేయాలనిపిస్తుంది. ఏం రాస్తుంటావు భయ్యా నువ్వు? పాటల కవితలు ఏమైనా రాసావా? పాట గాని రాయలేదు. బతికిపోయారు జనాలు. పాట పాడతాడా? పాడతాడా? ఏయ్ కమాన్, వీళ్ళ కోసం, మన గెస్ట్ కోసం, వాళ్ళ కోసం ఒక పాట పాడు. నచ్చినావే నవ్వుల గోపెమ్మ, గుండె నిండా అంతే పటమ్మా, కంటి నిండా నువ్వేనమ్మా, కళ్ళు మూస్తే నువ్వేనమ్మా, కళ్ళలోకే వస్తున్నావమ్మా, గుండె నిండా నువ్వేనమ్మా, కళ్ళు మూస్తే నువ్వేనమ్మా, కళ్ళలోకే వస్తున్నావమ్మా, నచ్చినావే నవ్వుల గోపెమ్మ. वो कौन है रे? उसके ऊपर गाना लिखा, कौन है वो? सेल्फी भैया. हाँ सेल्फी. फोन తెచ్చుకో భయ్. సో పాట అంటే గుర్తొచ్చింది. సో మీ మూవీకి మ్యూజిక్ ర్యాప్ షకీల్. సో మీ ఇద్దరులో ఎవరు బాగా పాటలు పాడతారు? మా సినిమాలో ఒక పాట పాడింది తను, స్పెషల్ సాంగ్ దీంట్లో. వెరీ గుడ్. అరే గేట్లు వేసేయండి రా. అంటే డిస్టర్బెన్స్ రావద్దని, వీళ్ళు పాడిపోతారని కాదు. సో ఇప్పుడు శ్రోతల కోసం సుప్రసిద్ధ గాయని సోనియా గారు ఒక అద్భుతమైన పాట పాడుతున్నారు. పాట వస్తే మనం పాడుతున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చేద్దాం. ఓ పెద్ద పేరు గజల్ శ్రీనివాసులు, మరి పాట ప్లే చేయండి. ఎంజాయ్ చేద్దాం, కాలేజీ బంకు కట్టి సినిమాకి వెళ్దాం, రోడ్డు మీద బర్త్డే పార్టీ చేద్దాం, మొత్తం ట్రాఫిక్ జామ్ చేద్దాం, సారీ చెప్దాం, పోలీసులతో ఫైన్ అంటే నో అందాం. అండ్ నిజంగా కొంచెం కష్టమే, అంత ఫాస్ట్ స్పీడ్ లో ఉన్న సాంగ్ ని అంత చక్కగా ప్రొఫెషనల్ సింగర్ లా పాడేశారు మీరు. హౌ డిడ్ దిస్ ప్రాజెక్ట్ హ్యాపెన్?
ఈ సినిమా ఎలా? Actually, Pavan and director Santosh Garu, they came and talked to me. They told me love story undi. It's a very cute line and all that. Story chepparu, and I was like, yeah, it's interesting. It's cute. It's small, and love story is always usually the man unte, but this one it played on the concept that ప్రేమ అనేది పుట్టడానికి యూ డోంట్ హ్యావ్ టు ఒకరినొకరు చూడాల్సిన అవసరం లేదు. కైండ్ ఆఫ్ ఒక చిన్న హింట్ ఇస్తున్నా అంతే. అండ్ పవన్, సో అంటే ఎప్పటి నుంచో మూవీస్ అంటే ఇంట్రెస్ట్ ఉందా? అంటే ఆల్రెడీ చైల్డ్ యాక్టర్ కింద చేశారు కాబట్టి సో సినిమాలు అంటే కంపల్సరీ ఇంట్రెస్ట్ ఉంటుంది. అదే మ్రొక్క ఇవ్వరొంగునది మ్రాన ఇవ్వరొంగున అని అలాంటిదే. అంటే చిన్నప్పుడే ఆ విత్తనం పడింది యాక్టింగ్ అనేది. నేను వదగలేదండి, వదగలేదు. కరగలేదా? మీలాంటి వాటర్ వేయలేదు కదా. సూపర్, ఆల్ ది బెస్ట్ మీకు కూడా. ఓకే, సో బోలెడు కబుర్లు చెప్పుకున్నాం, సరదాగా ఆట ఆడదాం, దాని తర్వాత మళ్ళీ మాట్లాడదాం. రెడీయా? లెట్స్ గో ఫర్ ఇట్. చాలా సింపుల్ టాస్క్ ఇది. 5 ఆడతారు అండ్ మ్యూజిక్ ప్లే అవుతున్నంత సేపు దీన్ని రౌండ్ గా తిరుగుతూ ఉంటారు. మ్యూజిక్ ఆఫ్ అయిపోయిన తర్వాత ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క టేబుల్ దగ్గరికి వెళ్ళగలుగుతారు. సో ఫస్ట్ వచ్చి ఎవరైతే ఈ టేబుల్ దగ్గర నుంచి ఒక గ్లాస్ తీసుకుంటారో ఇంక ఈ టేబుల్ మీద గ్లాసులు ఇంకెవరు తీసుకోవడానికి లేదు. దాని మీద ఒకళ్ళే తీసుకోవచ్చు, దీని మీద ఒకళ్ళే తీసుకోవచ్చు. సో 3లో 2 అవుట్ అవుతారు. అప్పటికి ఇక్కడ ఒక గ్లాస్ అయిపోయి ఉంటుంది, అక్కడ ఒక గ్లాస్ ఎగిరిపోద్ది, ఇక్కడ ఒక గ్లాస్ ఉండదు. సో అప్పుడు 3 ఆడతారు. ఇక్కడ 2 గ్లాసులు, అక్కడ ఒక గ్లాస్, అక్కడ ఒకళ్ళు ఇక్కడ ఒకళ్ళు తీసుకుంటారు, ఒకళ్ళు అవుట్ అవుతారు. దాని తర్వాత ఇక్కడ ఒకే ఒక గ్లాస్ ఉంటుంది. ఫైనల్ విన్నర్ ఎవరో అప్పటి వరకు తెలియదు. రైట్? సో మీరు రెడీయా? ఓ పని చేద్దాం, మేము 3 ఉన్నాం కాబట్టి మన గ్యాంగ్ లోంచి ఇంకో 2, సరేనా? రండి రండి, 2 రండి ప్లీజ్. A 3, 2, 1, go! అడుగుండే కూర్చోదా. థ్యాంక్ యూ, వెల్ ప్లేడ్. థ్యాంక్ యూ సో మచ్, వెల్ ప్లేడ్. ఇప్పుడు ఇక్కడ గ్లాస్ లేదు అండ్ మనం 3 మిగిలాం. సో అక్కడ కానీ ఇక్కడ కానీ మాత్రమే ఒకళ్ళు ఆగుతారు, ఒకళ్ళు అవుట్ అవుతారు. ఓకే, రెడీయా? బా వాట్ ఏ మిక్సింగ్ రా. వేసేయం. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. పచ్చడి కావాలా? పచ్చడి కావాలా? 3, 2, 1 మ్యూజిక్. అయ్యా ఫాస్ట్ ఫాస్ట్. ఏయ్ రెడీ 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 రెడీ, పరిగెట్టండి పరిగెట్టండి పరిగెట్టండి. హలో మాస్టర్, గ్లాస్ తీసుకుని వెళ్ళిపోకూడదు అలాగా. అంటే దాహం వేసిందండి. కంగ్రాచులేషన్స్, వెల్ ప్లేడ్, చాలా బాగా. నా బదులు నువ్వు ఆడుతుంది అందా అమ్మట్రా. ఇంకొక గ్లాస్ మిగిలింది, మీ 2లో ఒకళ్ళే విన్నర్ ఉంటారు. 3, 2, 1 మ్యూజిక్. మా ఉమెన్స్ టీం గెలిచింది. ఆవిడ గెలిపించడం కోసం నువ్వు ఓడిపోయా. నాకు ఓడిపోయి గెలిపేయడానికే యుద్ధం ఉంచుకుంటా. ఏదో అన్నారు ఆయన, మంచిదేనండి. నాకు అర్థమైంది. బట్ వెల్ ప్లేడ్, మీరు కూడా సూపర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.
ఓకే, థ్యాంక్ యూ సో మచ్, చాలా బాగా ఆడారు. అండ్ మీకు ఒక డైమండ్ నెక్లెస్, ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వద్దా? అయితే ఓకే, ఫోన్ తెచ్చుకోండి. చలో చలో ఎక్ సెల్ఫీ లే, ఇది భలే 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 క్షణమేలే, సంతోషమే నీ సమానమైనది, ఇంకేం కావాలి. సూపర్, చాలా బాగా ఆడారు. ఎక్కడున్నారు ఆవిడ? చాలా బాగా ఆడారు, థ్యాంక్ యూ. అండ్ మిగతా వాళ్ళకు కూడా చాలా చాలా థ్యాంక్స్, థ్యాంక్ యూ. ఇందాక ఆట అయితే ఆయన టబ్బు రెగ్గొట్టాడు, ఈసారి మీరు డ్రమ్ములు రెగ్గొడతారని భయం వేసింది, కానీ చాలా జాగ్రత్తగా ఆడారు. వెరీ గుడ్. సో అండ్ అలాగే మీతో పాటు లీడ్ క్యారెక్టర్స్ మీరు చేస్తున్నారు. సో ఇస్ ద కెప్టెన్, డైరెక్టర్ సంతోష్ గారు. సంతోష్ గారు. అండ్ అలాంగ్ విత్ హిమ్ ప్రొడ్యూసర్ వెంకన్న గారు, అండ్ ఆఫ్ కోర్స్ మ్యూజిక్ డైరెక్టర్ షకీర్. yes, let's welcome them. సూపర్, వెల్కమ్ వెల్కమ్. ఫుల్ ఎనర్జెటిక్ టీమ్ ఉన్నారు, యంగ్ అండ్ డైనమిక్ ఉన్నారు, ఇంక్లూడింగ్ ప్రొడ్యూసర్ గారు. వండర్ఫుల్. అండ్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్ మీ ఐదుగురికి అండ్ మీ కంప్లీట్ టీమ్ కి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మా ఎక్స్ప్రెస్ రాజా షోకి వచ్చినందుకు అండ్ సరదాగా కాసేపు టైం స్పెండ్ చేసినందుకు. అండ్ డెఫినెట్లీ అతి త్వరలో మన ముందుకు రాబోతున్న ఈ చిన్ని ఆశ నాలో రేగినే అనే ఈ మూవీని తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. సిస్టంలోను ఫోనుల్లోనూ బాగోవు సినిమాలు, థియేటర్లో అయితే పాప్కార్న్ కొనుక్కుంటూ, పక్క సీట్లు ఎవరున్నారో చూసుకుంటూ, ఇంటర్వెల్లో ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుంటూ, సెకండ్ హాఫ్ అయితే సినిమా మొత్తం గురించి మాట్లాడుకుంటూ చాలా విషయాలు జరుగుతాయి. సో థియేటర్కి వెళ్ళి మాత్రం చూడండి. సో ఎస్, 2 చైర్లు ఖాళీగా ఉన్నాయి. సో ఇంకో ఇద్దరు ముందుకు వస్తారు. సో ఆ ఇద్దరు ఎవరంటే కళ్ళ చూడనయ్యా దా. సో గురుగారు మీ పేరు? అభిలాష్. అభిలాష్, ఏం చదువుతున్నారు? బీకామ్ ఫైనల్ ఇయర్. బీకామ్ ఫైనల్ ఇయర్, తర్వాత డిగ్రీ చేస్తారా? డిగ్రీ కదా, సారీ మర్చి. అండ్ మేడం గారు మీ పేరు? ప్రణీత. ఓకే ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు మీరిద్దరు ఏం చేస్తారంటే ఆ చైర్ లో కూర్చుంటారు, ఆ చైర్ ఒక 1 minute వరకు గ్రౌండ్ తిరిగి ఆగుతుంది. అది ఆగగానే మీకు దొరుకుతుంది. దాని తర్వాత మీరు పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ టేబుల్ మీద ఉన్న బెలూన్ ని ప్లాస్టర్ కి అతికించాలి, దాని మీద ఇంకో ప్లాస్టర్ అతికి దాని మీద బెలూన్ పెట్టాలి, అలా బెలూన్స్ తో టవర్ కట్టాలి. బెలూన్ కి బెలూన్ మధ్యలో ప్లాస్టర్ పెడితే అది స్టిక్ అయి ఉంటుంది. రైట్. సో ముందు ఎవరితో స్టార్ట్ చేద్దాం? గురుగారితో స్టార్ట్ చేద్దామా? వెరీ గుడ్, రండి సార్. సో గురుగారు హ్యాపీ జర్నీ సార్, అందరిని అడిగాని చెప్పండి, ఎలాగని ఉత్తరం రాయండి సార్. 3, 2, 1 గో. టెన్షన్ ఏం లేదు కదా? అరే టిక్క ఉంది. అయ్యో అవునా, కొంచెం స్పీడ్ పెంచండి అయ్యా. భయ్యా ఆపేసేమన్ భయ్యో. ఇంకా ఇప్పుడే మొదలెట్టాము. భయ్యా ఆపేమన్ భయ్యా. నేను అదే అనుకుంటున్నాను అనమాట. అరే భయ్యా బెలూన్ అనేది దాన్ని పెట్టి అతికించిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి ఒక్కొక్క బెలూన్ తెచ్చుకుని మీరు పెడతారన్నమాట, అంతే కదా? భయ్యా ఆపేమన్ భయ్యో. సో మీ దగ్గరికి వచ్చి వాళ్ళు ఒక్కొక్క బుడగా తీసుకుంటారు, అంతే కదా? సింపుల్ ఉంది. సో ఈయన గురించి మర్చిపోయాను. 3, 2, 1 ఉన్నదే ఏ కిక్ నాకు ఇష్టమన్నదే, ఏ దక్కులో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను. ఒక్కటి, 2, పర్లే టెన్షన్ పడక, మెల్లగా. వెల్ ప్లేడ్, సూపర్, వండర్ఫుల్. అరే ఇంకా తిరుగుతుంది అన్నకి, కానీ ఆగగానే ఎందుకు ఓ షిట్ అసలు అని ఒక స్టెప్ వేసావు, డాన్స్ మూమెంట్ వేసావు. ఎందుకు, ఏం జరిగింది? మొత్తం తల తిరిగిందా? పిచ్చివాడా, వీళ్ళందరినీ చుట్టూ తిరిగిరు అంతే, నువ్వు అక్కడే ఉన్నావు. వెల్ డన్, వెల్ ప్లేడ్, సూపర్. మీ లీనింగ్ టవర్ ఆఫ్ పేసా అక్కడ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మేడం గారు ఆడతారు. ఆవిడైతే ఆయన గుటకలు మింగుతుంది అక్కడి నుంచి.
సో మేడం ప్లీజ్. 3, 2, 1 గో. ఇందాక ఎవరమ్మా బెలూన్ ఇమ్మంటే 1000 రూపాయలు అడిగారంట. భయా ఇక్కడ పచ్చిగా బయట సో మీరు బెలూన్లు ఇస్తారు కదా, వెంటనే ఇచ్చేయండి. మొత్తం 3 ఉన్నాయండి. ఓహో ఈ సంగతి ఏంటో. 3, 2, 1 అయ్యేసేరగడా. తిక్క తిక్కగున్నదే ఏ తిక్కు నాకు ఎక్కనున్నదే ఏ దొక్కలో చేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే తిక్క తిక్కగున్నదే టేబుల్ అక్కడ తొక్కుతున్నదే. ప్లాస్టర్ ఎప్పుడు గట్టిగా నొక్కకపోతే ఉండదమ్మా. మా ఊర్లో అయితే ప్లాస్టర్ అలాగే వాడతారు. సూపర్, వెల్ ప్లేడ్. చాలా కష్టపడి ఆడారు. ఇంత దారుణంగా ఇప్పటివరకు ఎవరు ఆడలేదు ఈ గేమ్. సో దిగిన తర్వాత ఆల్మోస్ట్ ట్రై చేశారు ఆయన బ్లెస్సింగ్స్ తీసుకుందామని. ఆయన ఒకవేళ అన్నారు, బట్ స్ట్రైట్ గా నడుచుకుంటూ వచ్చారు. అండ్ వెల్ డన్, సూపర్. సో ఇప్పుడు మీ ఇద్దరిలో ఒకళ్ళు ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ గెలుచుకుంటారు. సో ఎవరు? 3, 2, 1 అండ్ ఇవాల్టి ఎక్స్ప్రెస్ రాజా టైటిల్ గెలిచింది ఇద్దరు. కంగ్రాచులేషన్స్. చూపిస్తానే కంగ్రాచులేషన్స్. ఈటీవీ ప్లస్ తరఫు నుంచి గిఫ్ట్ వోచర్స్ మీ ఇద్దరికి. థ్యాంక్ యూ అండ్ వెరీ వెల్ ప్లేడ్. సూపర్ గా ఎంటర్టైన్ చేశారు. ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్ బ్రదర్. సో థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ అండ్ మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై, సీ యూ. నవ్విసి సెంటర్ లో రాసిస్తానే, నీ సెంటర్ లో వచ్చి టెంటేస్తానే. అడుగు ఇది పోర్ట్ ఏరియా, నా వాళ్ళు బతుకుతున్న ఏరియా. ఇదే నెలపై ఏళ్ల తరబడి గంజికేర్చాం, గుడ్డకేర్చాం, కడుపు మాడితే కన్నీళ్ళు మింగి బ్రతికాం. ఆ కన్నీళ్ళు ఇప్పుడు మండాయి. మండు మండు